Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజ్ గారు. హలో అండి. సో గుమగుమలు ఈ రోజు ఏం చేసి చూపిస్తున్నారు? చైనీస్ ఐటమ్ చేస్తానండి. చైనీస్ ఐటమ్ క్యాప్సికమ్ మంచూరియా అంటే కొంచెం గ్రేవీ టైప్ లో చేస్తున్నాను నేను. వెట్ లాగా చేస్తున్నాను. సో ఇది మనం ఫ్రైడ్ రైస్ లో కానీ నూడిల్స్ లో కానీ చాలా బాగుంటుంది కాంబినేషన్. ఓకే, మరి క్యాప్సికమ్ మంచూరియా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పంచదార చిటికెడు, వెనిగర్ 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే ఓకే, సో ఇది వేడయ్యేంతలోపు మనం మిక్స్ చేసేసుకుందామండి ఇది. ఓకే, సో క్యాప్సికమ్ చిన్న చిన్నగా కట్ చేశాను నేను. సో కొంచెం చుట్టుకోవాలి కాబట్టి. ఎస్ అండి. మెయిన్గా చాలా మంది షేప్ సరిగ్గా రాదు అది ఇది అనుకుంటారు, కానీ అప్పుడప్పుడు మనం చూస్తుంటే ఇష్టం వచ్చినట్టు కోసేసి కలిపితే పాపం అవి మాత్రం ఎలా నలుగుతాయి. చిన్నగా కట్ చేసుకుంటే చక్కగా చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో బైండింగ్ కొరకు మైదా, ఓకే, కార్న్ ఫ్లోర్ కొంచెం ఎక్కువ పడుతుందండి క్యాప్సికమ్ లో, ఎందుకంటే ఇది మనకు కొంచెం పైన గ్లేజీగా ఉంటుంది కదా. అలాగే దీంట్లో కొద్దిగా సన్నగా తరిగిన అల్లం, కొద్దిగా వెల్లుల్లి. సో మళ్ళీ అంటే పోపులా వేసేసి దాంట్లో కూడా వేస్తాం. సో ఇక్కడ బాల్స్ లోపల కూడా కొంచెం టేస్ట్ ఉంటుందండి. ఓకే, సో మనం ఒక్కొక్కసారి ప్లెయిన్ గా తిన్నా కొద్దిమంది అలా వేయించగానే కూడా తింటూ ఉంటారు, ఆ పకోడీలా వస్తుంది. అవును, బాగుంటాయి. ఇలా సాస్ ఏమైనా పక్కన ఉంటే ఇంక మొత్తం నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళక ముందే అయిపోతాయి. సరిపడా ఉప్పు. సో ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు చాలా కంట్రోల్ గా ఉండి చేసుకోవాలి. అంటే లంచ్ చేశాక మొదలు పెట్టేసుకుంటే అప్పుడు ఎలాగో తినలేం కదా, కొంచెం హెవీగా ఉంటుంది. మిరియాల పొడి అండి. ఓకే, బాల్స్ అవన్నీ చేసి పెట్టేసేసుకొని, సో అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇంట్లోకి చేసేసుకున్నా, అది చేసుకునే టైంకి పకోడీ మనం ముందు రెడీ చేసి పెట్టేసుకుంటే జస్ట్ ఆ టెంపరింగ్ అనేది ఫాస్ట్గా ఇచ్చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే, సో దీంట్లో కూడా కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకొని కలుపుకోవాలండి. ఓకే, సో సాల్ట్ పెప్పర్ వేసిన తర్వాత అది బాగా రిలీజ్ చేస్తుంది. బేసిక్గా క్యాప్సికమ్ కూడా కొంచెం వాటర్ ఇదే కదా. అవునండి. సో ఎక్కువ నాననివ్వకుండా పిండి కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే మనకి ఎక్కువ లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, మనకు కావాల్సిన సైజులో అన్ని బాల్స్ చేసేసుకొని అన్నీ ఒకేసారి వేసుకుంటే మనకు ఈవెన్ గా కూడా ఫ్రై అవుతాయండి. సో లోపల వరకు కూడా కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, అన్నీ కూడా మనం ఓన్లీ క్యాప్సికమ్ అలా పచ్చిది వేసేసాం కాబట్టి కొంచెం స్లో ఫ్రైలో చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో బాల్స్ చేసేస్తారా రాజుగారు? మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సహజంగా మన ఇళ్లలో కిచెన్లో ఎదురయ్యే సమస్య ఏంటి అంటే, మనం రెగ్యులర్గా వాడుకుంటున్నటువంటి చాకు, కత్తెర ఇలాంటివి అప్పుడప్పుడు తుప్పు పట్టిపోతూ ఉంటాయి. ఈ తుప్పు ఎలా వదిలించాలి అంటే, ఉల్లిపాయలో కనుక చాకును కానీ కత్తెర కానీ గుచ్చి దాని తర్వాత డిటర్జెంట్తో క్లీన్ చేసుకున్నట్లయితే ఈ తుప్పు అంతా కూడా శుభ్రంగా పోతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, రెడీ అండి. ఓకే రాజుగారు. సో ఇంకొద్దిగా అండి. సో ఇది అటువైపు మార్చేసి మనం సో గ్రేవీ కూడా చేసుకుందాం. దీంట్లో కొద్దిగా ఆయిల్ అండి. సో ఇక్కడ అయితే ఆయిల్ వేడి కాగానే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు అండి.
ఓకే ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సోయా సాస్, ఓకే టొమాటో సాస్, ఓకే అలాగే రెడ్ చిల్లీ సాస్ లేదా గ్రీన్ చిల్లీ అయినా మనం ఏదైనా. ఓకే సో ఇక్కడ సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో మనం స్నాక్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఇంకా ఈ స్టేజ్లో దించేసుకోవచ్చేమో, ఇవి యాడ్ తీసుకోవచ్చు. కొంచెం అంటే మంచూరియా బాల్స్ కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ సరిపోతుంది. వెట్ చేసేసుకోవాలి. వెట్ చేసేసుకోండి. సో ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. అలాగే దీంట్లో కొంచెం పులుపు ఉంటే కూడా బాగుంటుంది. వెనిగర్, వైట్ వెనిగర్, కొద్దిగా పంచదార. సో ఈ టేస్ట్ అన్ని కూడా బాగుంటాయండి ఫైనల్గా మనకు. సో కార్న్ఫ్లోర్లో కొంచెం మనం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. సో వాటర్ మరుగుతున్నప్పుడు ఇది సరిపడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే. నైస్. సో కాసేపు వేడి మీద మనం అలా వదిలేస్తే ఈ మొత్తం కూడా కొంచెం సాఫ్ట్గా చేసుకుంటుంది. గ్రేవీ పీల్ చేసుకుని కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, ఓకే ఓకే. క్యాప్సికమ్ మంచూరియా రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా క్యాప్సికమ్ మంచూరియా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ మంచూరియా తయారు చేసే విధానం: ఒక బౌల్లో క్యాప్సికమ్ ముక్కలు, మైదా, కార్న్ ఫ్లోర్, తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత వెనిగర్, పంచదార వేసి కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి దీనిలో వేసి దగ్గర పన్నివ్వాలి. ఆ తర్వాత మంచూరియన్ బాల్స్ వేసి మరి కాస్త దగ్గర పన్నివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ మంచూరియా రెడీ. ఓకే, మరి క్యాప్సికమ్ మంచూరియా తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. అనుకున్నట్టుగానే క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుసు. మిగతా వాటిలో కొంచెం క్యాప్సికమ్ యాడ్ చేస్తాం. అవును, ఇది టోటల్ గా క్యాప్సికమ్ చేసుకున్నాను కదా. ముక్కలు కూడా సాఫ్ట్ అయిపోయి చక్కగా, అంటే చిల్లీ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది యాక్చువల్గా. అంటే కొంచెం రెడ్ చిల్లీ సాస్ కూడా వేసాం కదా. అవును, టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా క్యాప్సికమ్ మంచూరియా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మనం ఆవకాయ, మాగాయ ఇలా నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా. ఈ నిల్వ పచ్చడి పెట్టుకున్నటువంటి జాడీలో పైనుంచి కొద్దిగా బెల్లం పొడిని కనుక వేసినట్లయితే పచ్చడి బూజు పట్టకుండా చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది, నిల్వ ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదా, మరి లేట్ చేయకుండా ఇంకో 2 టేస్టీ వెరైటీస్ చూసేద్దాం ఇప్పుడు. హాయ్. హాయ్, మీ పేరేంటి? నా పేరు లక్ష్మి. లక్ష్మి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను. ఎల్బీ నగర్. ఓకే. హాయ్. హాయ్, మీ పేరేంటి? నా పేరు గీతారెడ్డి. గీతారెడ్డి. ఓ, నా పేరులో సగం ఉందన్నమాట. సో మీరు ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్ నుంచి. సిస్టర్స్ ఇద్దరు? కాదు, ఫ్రెండ్సా? ఎస్. ఓ, సేమ్ కాలేజా? ఎస్, కాలేజ్ అయిపోయిందా? కాలేజ్ అయిపోయింది, సేమ్ కాలేజ్. జాబ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నాం. ఇద్దరు జాబ్ చేస్తున్నారా? వేరే వేరే. వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? రెడీ. సో లక్ష్మి, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ రోజు? గోంగూర మునక్కాడ కూర. గోంగూర మునక్కాడ కూర. ఓకే, మరి నువ్వు? ఆలు మటర్ కర్రీ. ఆలు మటర్ కర్రీ.
ఓకే, సో రెండు కూడా కర్రీస్ అన్నమాట. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈరోజు? నేను చేస్తాను. చేసేస్తావా? ఓకే ఓకే. మరి గోంగూర మునక్కాడ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర మునక్కాడ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, తరిగిన మునక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లక్ష్మి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం మరిగిన సరిపోతుంది. ఓకే, తర్వాత పోపు గింజలు వేసుకొని మరిగాక తర్వాత ఆనియన్స్ వేసుకొని, సో నెక్స్ట్ ఏం వేద్దాం? వేగాక మునక్కాడలు వేసుకొని, ఆల్రెడీ బాయిల్ చేసిన మునక్కాడలు. సో మీ ఇద్దరు కాలేజ్ అంటే ఏ క్లాస్ నుంచి ఫ్రెండ్స్? ఐ మీన్ ఇంటర్లోనా, డిగ్రీలోనా, లేకపోతే ఒకే కాలేజీ బట్ కోర్సెస్ మాత్రం డిఫరెంట్. తను బి ఫార్మసీ. ఓ, సో క్యాంపస్ ఒకటే. ఓ, మరి అలా ఎలా ఫ్రెండ్స్ అయ్యారు మీ ఇద్దరు? అంటే రూట్ సేమ్. బస్సు బస్సులో ఫ్రెండ్స్ ఒకే అయ్యారు? కాలనీలోనే ఉంటాము. ఓకే ఓకే. అది యూజువల్ కంటే అలా అనుకోకుండా ఒకే కాలేజ్ లోనే సీట్ వచ్చింది అనమాట. డిఫరెంట్ బ్రాంచెస్. అదే అలా పసుపు. సో ఇప్పుడు జాబ్ అంటే జాబ్ లో జాయిన్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది మీ ఇద్దరు? 1 year. 1 year. ఓ, 2-3 పచ్చిమిర్చి. ఓకే. సో ఎలా ఉంది జాబ్ ఆఫ్టర్ కాలేజ్? బాగుంది. ఎంజాయింగ్ పని అంతా. కానీ కాలేజ్ లో ఉన్నప్పుడైతే మనకి ఇష్టం ఉన్నప్పుడు హాలిడే తీసుకోవచ్చు. ఇప్పుడు కంపల్సరీ జాబ్ అయితే లీవ్ లెటర్ రాయాలి. ఆ లీవ్ లెటర్ అవుతుందో తెలియదు, అప్పుడు అయ్యేదాకా వెయిట్ చేయాలి. గోతిగండ దానికోసం పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పాలి వాళ్ళు. నేను ఈ రోజు ఏం రీజన్స్ చెప్పానో మీరు చెప్తే నవ్వి చేస్తారు. ఈరోజు మా తాతయ్య చనిపోయాడని చెప్పండి. చనిపోయిన తాతయ్యని మళ్ళీ వాడుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు వీళ్ళ బాస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే నాకేం సంబంధం లేదు, వాళ్ళ రీజన్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు అసలు. చూడకుండా ట్రై చేస్తాను. నేను టమాటాలు వేసుకుంటున్నాను. ఓకే, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. సో కరివేపాకు అండ్ కొత్తిమీర. కాలేజీలో అయితే బోర్డు బంకులు కొట్టుంటావుగా? లేదు అబ్బా, చాలా స్ట్రిక్ట్. అబ్బా నిజం. కొంచెం కారం, కొంచెం ఉప్పు తగినంత. ఓకే, క్యాప్ పెట్టేసుకుని ఇది కాస్త బాగా గోంగూర వేసేస్తారా? ఓకే, ఇంకొక పాన్ పెట్టి వాటిలో కొంచెం వాటర్ పోసి. ఓ, గోంగూర ఉడికించాలి సపరేట్గా? దీంట్లో గోంగూర వేసుకుని, ఈవిడ గోంగూర కూడా మూత పెట్టేది పాన్ పెట్టేసి. సో ఇది సపరేట్ గా ఉడికించుకొని అందులో మిక్స్ వేసుకోవాలి. లేకపోతే లైట్ గా ఉడికించి మిక్సీ పట్టి అయినా వేసుకోవచ్చు, పేస్ట్ లాగా వేయొచ్చు. లేకపోతే అలా అయినా వేసుకోవచ్చు. కొంచెం పుల్ల పుల్లగా మనకి తాకుతూ ఉంటుంది. అంటే ఆకు మనకి బాగానే ఉడికితే మెత్తగా అయిపోతుంది. సో అందులో కలిపేసరికి అది మనకి పేస్ట్ లానే అయిపోతుంది ఆల్మోస్ట్. చూద్దామా? చూద్దాం. ఓకేనా? ఇది కూడా మంచి వాసన వస్తుంది గోంగూర. కొంచెం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఓకే. సో నువ్వు ఒక్కదేనవన్నీ లక్ష్మి, ఆ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా? ఒక సిస్టర్ ఉంది, తనకు మ్యారేజ్ అయిపోయింది. ఓకే. పాపలు, 2 పాపలు. ఓ, 2 పాపలు కూడా. తను ప్రజెంట్ గా అనంతపూర్ డిస్టిక్ లో ఉంటుంది. ఓకే. సో ఏం పేరు మీ అక్క పేరు? సరిత. సో ఏం చేస్తుంటారు మీ నాన్నగారు? నాన్నగారు బిజినెస్ చేస్తుంటారు. ఓకే. సో అమ్మ హౌస్ వైఫ్. వాళ్ళిద్దరు పేర్లు ఏమిటి? నాన్నగారి పేరు బాలరెడ్డి, అమ్మగారి పేరు అల్వేలి. ఓకే. మా మదర్ కి మీరంటే చాలా ఇష్టం. ఎప్పుడు ప్రోగ్రామ్ చూస్తూనే ఉంటుంది. చూడాలి. అలాగే యాక్చువల్గా ఈ రోజు కూడా వస్తా ఉంది, కానీ లాంగ్ అని మేమే తీసుకురాలేదు. అవునా? ఓ, ఈసారి మీ మదర్ ని పంపించు. ఓకే. ధనియాల పొడి వేసుకుందాం. గోంగూర వేసేద్దామా? గోంగూర ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి
ఈ వాటర్ తో పాటు వేసేయచ్చు దాంట్లో. వాటర్తో పాటు, ఎందుకంటే ఇందులో మనం వాటర్ ఏం వేయలే కదా. ఇప్పుడు ఇది వేసేనా దాంట్లో? వేసాను. ఒక ప్యాన్ లో 2 గరిటెలు అవసరమా? కలుపు. ఇంతకీ ఈ వంట ఎవరు నేర్పించారు? జనరల్గా నేనే ఇంట్లో ట్రై చేస్తుంటా స్పెషల్గా వెరైటీగా. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఓకే. కరివేపాకు ఎందుకు ఇందాక వేసుకున్నాంగా, మళ్ళీ పైన పచ్చిది కరివేపాకు తింటే మంచిది కదా హెల్త్ కి. మరి నీ జుట్టు ఎందుకు పెరగలేదు? తినను కాబట్టి. నేను తింటాను కాబట్టి. నేను తినను కాబట్టి, సో అందుకని ఇప్పటి నుంచి తినడానికి ట్రై చేస్తాను నేను. సో రెడీ. ఓకే అండి, మరి గోంగూర మునక్కాడ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర మునక్కాడ కూర తయారు చేసే విధానం. ముందుగా మునక్కాడలు ఉడికించుంచాలి. ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి గోంగూర వేసి ఉడికించాలి. మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన మునక్కాడలు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉడికించిన గోంగూర, గరం మసాలా వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర మునక్కాడ కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. గోంగూర మునక్కాడ మంచి కాంబినేషన్. రైస్ లేకుండా పుల్లగా వేడి అన్నం వండుకొని తింటే చాలా. రైస్ లేకుండానా? డిఫరెంట్గా రైస్ లేకుండా అన్నం వండుకుందాం. అదే నాకు అర్థం. రైస్ లేకుండా పుల్లగా అంటే రైస్ లేకుండా ఉట్టి తింటే కూర కూడా తినేయచ్చు అన్నమాట. అబ్బో, ఏదో ఫ్రై లాంటివి తినొచ్చు కానీ ఇలాంటివి తినలేము. ఉట్టుకో మునక్కాడలు ఉట్టిగా తినేసేయచ్చుగా. అంటే ఇక్కడ దీంట్లో వేసిన తర్వాత దానికి కూడా పులుపు వచ్చేస్తుంది. అఫ్కోర్స్ తినాలి అని అనిపించినప్పుడు ఇది మాత్రం ఉట్టిగా అస్సలు తిన్నా, చాలా కారంగా చేసి. బాగుంది. ఆ పులుపు, తీపి కాదు, కారం బాగుంది. కొంచెం ఆ మసాలా కూడా వేస్తారు కదా, ధనియాల పొడి, గరం మసాలా ఇప్పుడు వేసారు. బాగుంది. అంటే జనరల్ గా గోంగూరకు ఎక్కువ గరం మసాలా అక్కర్లేదు. సో బేసిక్ గా దానికి కొంచెం ఎంత సాఫ్ట్ గా ఉంటే ధనియాల పొడి కూడా సరిపోతుంది. బట్ ఇలా కొంచెం మసాలా టేస్ట్ లో కూడా బాగుంది. టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి ఈ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఒకప్పుడు మన పూర్వీకులంతా కూడా రాగి చెంబులు, రాగి పాత్రలు ఇలా బాగా వాడేవారు. కానీ తర్వాత కాలక్రమేపీ ఏమైపోయిందంటే ప్లాస్టిక్ వాడకం అనేది విస్తృతంగా పెరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు కథ మొదటికి వచ్చింది. ఏంటంటే ప్లాస్టిక్ వల్ల ఎన్నో నష్టాలు అనే విషయాలు మనం తెలుసుకున్నాం కదా. అందుకే ఇప్పుడు రాగి వాడకం మళ్ళీ మొదటికి వస్తుంది, బాగా పెరిగిపోతుంది. కాబట్టి రాగి చెంబులో రాత్రంతా నీళ్లు అలాగే ఉంచి ఉదయం లేచిన వెంటనే పరగడుపున ఆ నీళ్లు తాగుతూ ఉన్నట్లయితే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఓకే, మరి మునక్కాడతో ఒక వంట చూసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో గీత రెడీయా? రెడీ. నువ్వేదో చెప్పావు, ఆలు మటర్ కర్రీ కదా. ఓకే, మరి ఆలు మటర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు మటర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో గీత స్టార్ట్ చేద్దామా? ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అవునా? ఆయిల్ కొంచెం తీసుకుందాం. ఓకే, పోపు దినుసులు వేసుకున్నాం. ఆనియన్స్ వేసేసుకుందాం. అయ్యో, అవి ఆవాలు ఉంటాయి కదా, చిట్టుపట్లు ఆడుతుంటాయి, ఎగురుతుంటాయి. నువ్వు ఉల్లిపాయ వేసావు అనుకో, అవి కామ్గా ఉంటాయి. ఓకే, 1 కప్పు ఆనియన్స్ వేసేసుకున్నాం. నెక్స్ట్ టమాటోస్ వేసుకుందాం. ఓకే, సో బంగాళదుంప అండ్ బఠానీ 2 ఉడికించేసి పెట్టేసుకున్నాం. ఆల్రెడీ ఉడికించేసి పెట్టేసుకున్నాం. ఓకే,
కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం సాల్ట్, ఓకే. పచ్చిమిర్చి వేద్దాం. నువ్వు ఒక్కదానివేనా గీత? నీకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? చిన్నవాళ్ళు. ఓ, ఏం చదువుతున్నారా వాళ్ళు ఇంకా? స్కూల్ ఉంది. ఇద్దరు స్కూల్. ఏ క్లాసెస్లో? ఒక పెద్ద బ్రదర్ వచ్చేసి 10th క్లాస్, ఓకే. చిన్న అతను వచ్చేసి 8th క్లాస్. 8th క్లాస్. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? ప్రణయ్ అండ్ ప్రణయ్, ప్రశాంత్. ఓ, నెక్స్ట్ బఠానీలు నువ్వు వేసుకున్నాం. బాగా పెత్తనం చేస్తుంటావా వాళ్ళ మీద? ఏం చేయాలి, చిన్నవాళ్ళు కదా. ఓకే. సో ఉడికించేసిన బఠానీ. యా, నువ్వే చెప్పి డుమ్మా కొట్టావు ఈరోజు? నేను మామూలుగానే చెప్పేసి, మామూలుగానేనా? సిక్ లీవా? అంటే మాకు 4 లీవ్స్ ఉంటాయి అనమాట మంత్లీ, ఎప్పుడైనా తీసేసి. నా లీవ్ నా ఇష్టం అని చెప్పి పెట్టేసా? లేదు గీత గారు, యాక్చువల్గా నేను వర్క్ చేసేది కాలేజ్లో అనమాట. సో అక్కడ రేపు ఇన్స్పెక్షన్ ఉంది. సో బిఫోర్ డే కొంచెం అన్ని చూసుకునేది ఉంటుంది కదా, డాక్యుమెంట్స్ అవన్నీ. సో దానికోసం నాకు లీవ్ ఇవ్వనని చెప్పినందుకు నేను ఆ రీజన్ చెప్పాల్సి వచ్చింది. లేకపోతే నేను కూడా నార్మల్గా మామూలుగానే చెప్తాను. పర్లేదు, సెలవులు అనేటప్పటికి ఫస్ట్ ఆప్షన్ వచ్చేది అందరికీ అదే. సెకండ్ అంటే ఇంకేవో ఒకటి అలాగా. నెక్స్ట్ పొటాటోస్ వేసేసుకుని, సో ఉడికించేసుకున్న బంగాళాదుంప. సో ఆల్రెడీ బాయిల్ చేసినవి కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదేమో కదా. సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు గీత? మా ఫాదర్ జాబ్ చేస్తుంటారు. ఏం పేరు? ధర్మారెడ్డి. అమ్మ ఇంట్లోనేనా? హౌస్ వైఫ్. అప్పుడప్పుడు స్టిచ్చింగ్ కూడా చేస్తుంది. స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. ఓ గుడ్, మంచి టైం పాస్. సో ఆవిడ పేరు ఏంటి? హైమావతి. హైమావతి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం. ఓకే. చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం. మీ ఇద్దరు అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం కూర అయ్యాకే వేసారు ఏంటి? ఫ్లేవర్ పోకుండా ఉండడానికి. పోపులో ఆయిల్లో వేసేస్తే ఫ్లేవర్ పోతుందనా. ఓ, కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం. సో నువ్వు ఫార్మా కంపెనీలో ఏమైనా చేస్తున్నావా? లీవ్ బ్యాంక్లో చేస్తున్నాం. అదే నువ్వు బీఫార్మసీ కదా చేసింది. బీఫార్మ్ చేస్తే బ్యాంక్లోకి ఎలా వెళ్ళావు? తనకి ఆ ఫీల్డ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. బిఫోర్ చదివింది, అయిపోయాక అయ్యో, ఎందుకంటే 8 hours ఇట్లాగా నిల్చోబెడతారు ఫార్మా కంపెనీ మొత్తం. ఎవరు చెప్పారు నీకు ఆ విషయం? సీనియర్స్ ఎవరైనా చెప్పారా? నో, ఆల్రెడీ నేను ప్రాజెక్ట్ వర్క్స్ మొత్తం అక్కడే చేసేసుకున్నాను. సో అయినా తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను. ఓకే. ఎలా ఉంది బ్యాంక్ జాబ్? మన డిమానిటైజేషన్ వచ్చినప్పుడు చాలా పని వచ్చిందా? చాలా. అప్పుడు ఏమనిపించింది? బట్ మా డిపార్ట్మెంట్కి వచ్చేసి చాలా వర్క్ ఉంది. ఉందా? ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ అండ్ పర్సనల్ లోన్స్. ఓ, ఫోన్లు చేస్తూ ఉండాలా? ఓకే. నెక్స్ట్ గరం మసాలా, కొంచెం కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ కరివేపాకు. ఓకేనా? ఓకే, అయిపోయినట్టేనా? ఒక 2 minutes. ఒక 2 minutes మనం పెడదామా? చూద్దామా? చూద్దాం. ఓకేనా? ఓకే, తీసేయచ్చా ఇంకా? తీసేసింది. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే. ఎందుకు పాపం దానికి చలేస్తుందా? కూరకి మొత్తం కప్పేస్తున్నావు. లేదు, ఫ్లేవర్ రావాలి కదా. అప్పుడు కోసి దాంట్లో వేస్తే వస్తుంది తెలుసా? సరే, ఇది ఇచ్చేసి. రెడీగా. ఓకే అండి, మరి ఆలు మటర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు మటర్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంపలు, పచ్చి బఠానీలు ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, బంగాళదుంప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, ఎండు కొబ్బరి పొడి, కరివేపాకు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు మటర్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం కూడా చూసారు కదా. తీసుకుని రాజు గారు. సో ఇద్దరు కూడా ఒకరు రైస్ కాంబినేషన్, ఒకరు రోటీ కాంబినేషన్ చేశారు. యా,
బాగుంది, ఏదో మర్చిపోయింది. ఏదో మర్చిపోయింది. సో ఇక్కడ మటుకు నిజాలు ఒప్పుకుంటున్నారు కదా, యా అలా జరిగిందా? బాగుంది. అంటే అది కూడా బ్యాలెన్స్ గా ఉండుంటే బాగా వచ్చేది. సో బాగున్నాయి రెండు డిష్లు కూడా, ఇద్దరు బాగా ట్రై చేశారు. రెండు మంచి టేస్టీగా కూడా వచ్చాయి. యా దీంట్లో కొంచెం సాల్ట్ ఇంకొంచెం పడితే బాగుండేది. అవును, బాగా ఎందుకంటే అది కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఏమాత్రం కొంచెం ఎక్కువైనా తక్కువైనా టేస్ట్ మొత్తం పోతుంది. యా సో ఈరోజు గోంగూర. ఓకే, సో లక్ష్మి విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఉప్పు ఒకటి లేక అలా జరిగింది అంతే. సో లక్ష్మి, నీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చాడు. థ్యాంక్ యూ. అండ్ గీత, నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. Thank థ్యాంక్ యూ you. వెరీ మచ్. ఓకే, మరి మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మామూలుగా కొన్ని రకాల వస్తువులు అంటే మన సౌందర్య సామాగ్రి విషయానికి వస్తే ముత్యాలు చాలా బాగుంటాయి, ఎలిగెంట్గా ఉంటాయి, వేసుకోగానే అందం అలాగే ఇనుమడిస్తుంది. కానీ వాటిని భద్రపరిచే విషయంలో కూడా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా రోజులు మన్నికి రాదు, అలాగే వాటి కళ తప్పిపోతూ ఉంటుంది. అందుకే ఉలెన్ క్లాత్లో కానీ కాటన్ క్లాత్లో కానీ చుట్టి భద్రపరుచుకున్నట్లయితే వాటి మెరుపు అనేది కోల్పోకుండా కొత్త వాటిలాగే ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. ఓకే రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ చూపిస్తున్నారు ఈ రోజు? జిలేబీ. జిలేబీ. మై బట్ ఫేవరెట్. బెల్లం జిలేబీ అది ఇంకా ఫేవరెట్. చాలా బాగా వస్తుంది. సో యూజువల్ గా మనకి స్వీట్ షాప్స్ లో కొంచెం ఎక్కువ అమ్ముతూ ఉంటారు, అంటే చాలా తక్కువ షాపుల్లో అమ్ముతూ ఉంటారు. అంటే బెల్లం జిలేబీలు దొరికే షాపులు చాలా తక్కువగా ఉంటాయి. పర్టికులర్ గా మనకు అక్కడే దొరుకుతుందని చెప్పి అంటే తినాలనిపించినప్పుడు మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో అది ఇంట్లో ఎలాగో అంటే ఎలా ఈజీగా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే, మరి బెల్లం జిలేబీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెల్లం జిలేబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, మైదా 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి బెల్లం జిలేబీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో బేసిక్ గా ఇలాంటి వెరైటీస్ అంటేనే అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు అండ్ నోట్ చేసుకుంటూ ఉంటారు. సో మరి రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకేనండి. సో దీనికి అంటే జిలేబీ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ పెనం అనేది డెప్త్ తక్కువగా ఉండాలి. ఓకే, ఫ్లాట్ గా ఉండాలి. సో ఫ్లాట్ దాంట్లోనే మనం జిలేబీ ఫ్రై చేసుకుంటాం. ఓకే ఓకే ఓకే, మైదా పిండి, ఓకే, దీంట్లో పుల్లటి పెరుగండి, కొద్దిగా తినే సోడా, కొద్దిగా ఉప్పు అండి. ఓకే, ఇప్పుడు మీరు ఇన్స్టెంట్ గా చేసుకునేలా చూపిస్తున్నారా లేకపోతే జనరల్ ప్రాసెస్? మనకి జనరల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు జిలేబీ పిండి ఎప్పుడైనా మనకి ఏంటంటే ఓవర్ నైట్ దానిలో వదిలేసేయాలి. ఫర్మెంట్ కావాలి బాగా. ఓకే, ఎంత బాగా ఫర్మెంట్ అయితే మనకు అంత బాగా గుల్లగా వస్తుంది. సో కొంచెం లైట్ పులుపు కూడా వస్తుంది. సో ఆ పులుపు అనేది యాడ్ అవ్వడం వల్లే మనకు ఆ పాకం ఆ పులుపుతో మనకు ఆ జిలేబీ అనేది బాగా టేస్టీగా అనిపిస్తుంది. ఓకే ఓకే, సో కొంచెం గట్టిగానే రావాలి మనకు. సో ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా, అంటే మనం దోశ బ్యాటర్ చేసుకుంటాం కదండి, అవును. సో అలా రావాలి. ఓకే, ఎంత బాగా మనం బీట్ చేసుకుంటే అంత స్మూత్ గా వస్తుంది మనకు. సో ముందు కలిపేసి పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి వేసుకునేటప్పుడు కూడా మళ్ళీ బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. సో అప్పుడు కొంచెం ఎయిర్ గ్యాప్స్ అనేవి వస్తాయి మనకి. ఓకే ఓకే, సో పాకం పెట్టుకుందామా రాజు గారు మరి? ఓకేనండి. సో ఇది జస్ట్ ఇలా రిబ్బన్ ఫోల్డ్ అంటారండి. ఓకే, సో బేకరీ ఐటమ్స్ దాంట్లో కూడా మనం చూస్తుంటాం. సో ఇలా రావాలి స్మూత్ గా. ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. సో ఆల్రెడీ నేను చేసి పెట్టానండి. సో ఇది మనం జిలేబీ కింద వాడుకుంటున్నాను. ఓకే, సో ఆయిల్ కూడా కొంచెం లైట్ గా వేడి పెట్టేసుకున్నాం అండి. ఓకే, సో ఇక్కడ పాకం కూడా పెడుతున్నాను. సో బెల్లం, తురిమిన బెల్లం,
కొద్దిగా యాలకుల పొడి అండి. ఓకే. సో తీగ పాకమే కదా దీనికి? అవునండి, బట్ కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఓకే. అది దాంట్లో మనం జిలేబీలు వేయగానే తొందరగా పీల్చుకుంటుంది. ఓకే ఓకే. సో ఆయిల్ కూడా ఇంకా హీట్ అవ్వాలనుకుంటారు రాజు గారు? అవునండి. సో మరి మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొబ్బరి పాలు అలాగే క్యారెట్, ఈ రెండు కూడా మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎలా అంటారా, కొబ్బరి పాలలో కొద్దిగా క్యారెట్ తురిమేసుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని దాన్ని ముఖము, మెడ, చేతులు అంతా కూడా అప్లై చేసుకుని మృదువుగా మర్దన చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత కనుక గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద కానీ చర్మం మీద కానీ ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా పోతుంది, చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి? ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇలా లేత తీగ పాకం రావాలి. ఓకే. సో ఇది అటువైపు మార్చేసుకున్నాం అండి. సిమ్లో పెట్టి కాసేపు ఆఫ్ చేసేద్దామండి. పాకమా? సో ఇది క్లాత్ దీనికి సపరేట్గా ఉంటుంది. ఓకే. సో మొత్తం 2 క్లాత్ కలిపేసి కుట్టేసి మధ్యలో ఇలా రౌండ్గా స్టిచ్ చేసేస్తారు. ఓకే. సో ఇక్కడ మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది. సో దీంట్లోంచి మనకు అది బయటకు వస్తుంది. ఓకే ఓకే. మిగతా వాటికి మాల్స్ వచ్చినట్టు ఈ జిలేబీ వేసుకోవడానికి ఇంకా ఏం రాలేదు రాజు గారు? వచ్చాయండి. సో మామూలుగా ఈ మనం టొమాటో సాస్ నిల్వ చేసుకున్న బాటిల్స్ ఉంటాయి కదా, సో వాటిలో వేసుకొని మనం చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం లూజ్ చేసుకోవాలి, సో దాంట్లో కొంచెం ఈజీగా రావడానికి. ఓకే ఓకే. సో వీటన్నిటిని కూడా ఇలా ఒకసారి దీంట్లోంచి ప్రెస్ చేసి చూసుకోవాలి వస్తుందా లేదా. ఇది వెలిగిద్దామా రాజు గారు? చాలండి, ఇది కొంచెం వేడిగానే ఉందిగా మనకు. సరిపోతుందా? సరిపోతుంది. సో కొంచెం దూరగా చేసుకుందామండి. ఓకే. సో మంచి కరకరలాడుతూ వస్తుంది. బేసిక్ చాలా మందికి బెల్లం జిలేబీ కూడా ఫేవరెట్ ఉంటుంది, కాకపోతే ఇవి మనకి రెగ్యులర్ గా పంచదారే దొరుకుతూ ఉంటుంది. ఎస్. సో ఎందుకంటే పంచదార మనకు ఏ పంచదారతోనే వాడదు. బెల్లంలో కొంచెం అటు ఇటుగా కొంచెం క్వాలిటీలో కొంచెం మనకి తేడా వచ్చినా టోటల్ డిష్ అనేది బాగా రాదనమాట. కొన్ని ఉప్పగా ఉంటాయి. సో కాబట్టి ఎక్కువగా రిస్క్ చేయరు చాలా మంది. అవును. చాలా ముంచేసేయండి రెండు వైపులా. సో ఇక్కడ టెంపరేచర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలండి, మరి ఎక్కువ కూడా వేడిగా కాకూడదు. సో ఇలా మనం ప్లెయిన్ గానే చేసుకుంటే బాగుంటుందండి, అంటే కలర్ అది యాడ్ చేయకుండా. బాగా ఫర్మెంట్ అయింది కాబట్టి ఫాస్ట్ గానే పీల్చుకుంటున్నట్టున్నాయి. కలర్ ఆ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది, ఎమ్మటే చేంజ్ అయిపోతుంది. అలా ముంచేసాను కాసేపు అలా డిప్ చేసేసి. జిలేబీలు కూడా ఏంటంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే తింటే మజా వేరేగా ఉంటుంది, చాలా సూపర్ గా అనిపిస్తుంది. అందుకే పెళ్లిళ్ళలో వాటిలో ఈ జిలేబీ కౌంటర్ దగ్గర మాత్రం పొడులుగా అలా నిలబడతారు. చాలా పానీపూరి దగ్గర జిలేబీ ఇంకెక్కడ కనపడదు. అవును. సో మీరు అవి అలా కాసేపు అవి నానుతూ ఉంటాయి. సో ఈ లోపల నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే. పుచ్చకాయతో టాటాయిస్ చేస్తున్నాను. సో హాఫ్ తీసుకున్నానండి. సో డార్క్ కలర్ అయితే మనకు కొంచెం బాగుంటుంది. సో మెయిన్గా జస్ట్ ఆ పైన డిప్ ఉంటుంది కదా, సో లైన్స్ వేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని ఇలా జాయిన్ చేసేసేయాలి.
నా కాన్సన్ట్రేషన్ అంతా జిలేబీలకి పాకం పట్టించడంలోనే ఉంది. ఇక్కడ మీరు చూడట్లేదు, తెలుస్తుంది ఎప్పుడు తొందరగా అయిపోతాయి ఎప్పుడు అదే తిన్నాము అని. అంటే కొన్నేమో చక్కగా బాగా అదే ఇది కొంచెం అంత గుంటగా లేదు కదా, సో పీల్చుకుంటున్నాయి. కొన్నేమో కొంచెం అంటే పట్టే ఉంటది బట్ అలా కనిపిస్తున్నాయి కొంచెం వైట్ గా. నాకు డౌట్ వస్తుంది అనమాట, అందుకని మొత్తం పట్టిస్తున్నాను, దాన్ని తాగిచ్చేస్తున్నాను. ఓకే, సో వీటికి లెగ్స్ కొరకు కీరా తీసుకున్నా అండి. ఓకే, ఓకే 4 స్లైస్. ఈ సీడ్ పార్ట్ మనకు అక్కర్లేదు. ఓకే, సో ఈ లెగ్స్ కొరకు సో దీన్ని ఇలా తిరిగేసి ఇలా జాయిన్ చేసేసుకోవాలి టూత్ పిక్స్తో. సో 4 వైపులా కొంచెం స్లాంట్గా వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. ఓకే, ఓకే, సో ఇలా తిరిగేస్తే మనకు న్యాచురల్గా వస్తుంది. సో హెడ్ నిమ్మకాయ పెడుతున్నాను, కొంచెం స్లాండ్గా కట్ చేసి. సో ఇక్కడ టూత్ పిక్స్ కొంచెం మన కింద నుంచి పెట్టాలి, కనబడకుండా ఉంటుంది. సో నోరు కొంచెం ఓపెన్ చేయడానికి ఇక్కడ అలాగే ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్న రంధ్రం చేస్తున్నాండి. మిరియాలు పెడుతున్నాను. ఓ నైస్. ఓకే, చాలా బాగుంది. టాటాయిస్ ఏడుస్తుంది పాపం, జిలేబీ పెట్టట్లేదని. పెట్టేసేద్దాం దానికి కూడా. ఓకే, వావ్, సో బెల్లం జిలేబీ రెడీ. ఇలా జిలేబీ ప్లేట్ ముందు పెట్టుకుని మాట్లాడటం చాలా కష్టం, కానీ నేను మాట్లాడతాను. సో మీరు లేట్ చేయకుండా తయారీ విధానం ఇంకోసారి చూసేయండి. బెల్లం జిలేబీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పెరుగు, వంట సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక పూట నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని జిలేబీ క్లాత్ లోకి తీసుకుని కాగే నూనెలో జిలేబీలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. దీనిలో జిలేబీలు వేసి నాననివ్వాలి. అంతే, బెల్లం జిలేబీ రెడీ. ఓకే, మరి బెల్లం జిలేబీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. కరకరలాడుతుంది. పాకం కూడా బాగా పట్టింది. ఆ బెల్లం పాకం రుచే వేరేగా ఉంటుంది. ఆ లైట్ అంటే పిండి పులిసింది కదా మనకి, ఆ టేస్ట్ పులుపు తెలుస్తుంది దాంట్లో, క్రంచీగా చాలా బాగుంది. అంటే పాకం లోపలికంతా వెళ్ళిపోయి మనకి ఆ స్వీట్నెస్ అనేది బాగా తెలుస్తుంది దీంట్లో. అంటే మామూలుగా పంచదారతో చేసేప్పుడు ఆ టేస్ట్ మనకి బాగా అలవాటే. సో అప్పుడప్పుడు ఏంటంటే రెగ్యులర్ దాంట్లో కాకుండా ఇలా బెల్లంతో కూడా చేసుకున్నా బాగుంటుంది. సో చూసారు కదండి, బెల్లం జిలేబీ హ్యాపీగా ఇంట్లో ఇలా రెడీ చేసేసుకుని మనము తినేసేయచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా వంట త్వరగా ఎలా చేయాలి అనే విషయం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే అందరూ కూడా ఉదయాన్నే వంట చేసే పనిలో చాలా బిజీగా ఉంటారు. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు, స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళే వాళ్ళు, ఇలా రకరకాల పనుల మీద వంట చేసుకోవడం అనేది ఎంత తొందరగా చేసినా కూడా లేట్ అయిపోతూ ఉంటుంది. ఈ చిట్కా ఫాలో అవ్వండి, మీ వంట ఇంకాస్త ఫాస్ట్ అవుతుంది. ఎలా అంటారా? ఏవైనా కూరగాయలు కానీ ఏదైనా ఉడికించేటప్పుడు అవి ఇంకా త్వరగా ఉడకాలి అనుకోండి, కుక్కర్లో అడుగున కొద్దిగా సాల్ట్ వేసి నీళ్లు వేసి దాని తర్వాత ఈ కూరగాయలు ఏవైనా వేసి ఉడికించుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా కూరగాయలు ఉడికిపోతాయి, మీ వంట కూడా ఫాస్ట్గా అయిపోతుంది. సో 4 టేస్టీ వెరైటీస్ చూసేసాం కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటలో పోషక విలువలు ఎలా ఉన్నాయో అరుణ గారు చెప్తారు, ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికమ్ మంచూరియాలోని క్యాలరీస్ ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ మంచూరియాలో ముఖ్యంగా మనకు క్యాప్సికమ్ లో క్యాలరీ అయినప్పటికీ కూడా మనం మైదాతో తర్వాత కార్న్ ఫ్లవర్తో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ క్యాలరీస్ అండి. బట్ అగైన్ రెస్టారెంట్లో తయారు చేసే ఫుడ్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే 100% అది చాలా చాలా మంచిదండి. సో రెసిపీ నోట్ చేసుకోండి. కాన్షియస్గా ఇది హై క్యాలరీ అని తెలుసు, సో మనం రోజు ఏం చేసుకోము, ఎప్పుడో ఒకసారి చేసుకునేటప్పుడు కూడా ఇంట్లో చేసుకొని తీసుకోవాలనే కాన్సెప్ట్కి 100% మనం ట్రై చేయొచ్చు. తర్వాత గోంగూర ములక్కాడ కూర, ఇది సూపర్బ్ అండి, సూపర్బ్. గోంగూర అండ్ ములక్కాడ, ములక్కాడ అసలు చాలా మంచిదండి. గోంగూర అండ్ ములక్కాడ రెండిట్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. 100 క్యాలరీస్లో మనం ఈ డిష్ తయారు చేసేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇటువంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆలు మటర్ కర్రీ కూడా యూ కెన్ సే ఇట్స్ అ సమ్మర్ డిష్ ఓన్లీ. బంగాళదుంపలు ఉడికించుకొని తీసుకుంటే చాలా త్వరగా జీర్ణం అవుతాయి కాబట్టి మంచిది. అండ్ మనకు పచ్చి బఠానీలో ప్రోటీన్ ఉంటుందండి. సో ఈ రెండు కాంబినేషన్ యాక్చువల్లీ ఒక పుల్క 2 పుల్కాలు డైట్ చేసే వాళ్ళకి కూడా యాక్చువల్లీ ఇట్స్ బెనిఫిషియల్. సో మనకి ఇందులో వచ్చే క్యాలరీస్ కూడా 125 ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు. బెల్లం జిలేబీలో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనం బెల్లం వాడుతున్నాం, బెల్లము అండ్ మైదా. అఫ్ కోర్స్ డీప్ ఫ్రై చేస్తున్నాము, బట్ మామూలు జిలేబీ కంటే షుగర్ మనం ఎలిమినేట్ చేసేసి బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ లిటిల్ బెటర్ అని చెప్పాలి. సో ఇవాళ మీరు గోంగూర ములక్కాడ రెసిపీ కానీ తర్వాత ఆలు మటర్ ఆ కర్రీ కానీ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. డైలీ డైట్లో కానీ సమ్మర్ సీజన్లో కానీ ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజ్ గారు ఈరోజు అన్నీ బాగున్నాయి కానీ బెల్లం జిలేబీ మాత్రం నా ఫేవరెట్. ఓకే. సో స్వీట్ ఆబ్వియస్లీ ఎప్పుడైనా నెంబర్ 1. అండ్ క్యాప్సికమ్ మంచూరియా బాగుంది, ఎందుకంటే మనకు కావాల్సినప్పుడు అంటే ఇలా గ్రేవీలా వెట్ గా కావాల్స్తే వెట్ గా, కొంచెం డ్రైగా కావాల్సి డ్రైగా, అంటే పెద్ద ఎక్కువ తేడా ఏమి ఉండదు దీనికి. అండ్ పార్టిసిపెంట్స్ ఆలు మటర్ కర్రీ మంచి కాంబినేషన్, మునక్కాడ ఇంకా గోంగూర కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. సో అన్ని దేనికదే సూపర్ గా ఉన్నాయి ఈ రోజు. అవునండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ రెసిపీస్. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్, బాయ్.